కనిపించేవన్నీ నిజాలు కావు అని. అలాగా మన కళ్ళ ఎదుట కనిపించేవి నిజాలు కాదేమో అనేటటువంటి భ్రమని కల్పించే ప్రయత్నం పత్రికలతో పాటుగా మౌత్ పబ్లిసిటీ ఎకోసిస్టమ్ ద్వారా చేసింది విద్యా వ్యవస్థ విషయంలో. నేను అనేకసార్లు ప్రస్తావించాను, విద్యా వ్యవస్థలోని మార్పులు టీచర్లు అంగీకరించలేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లలు అదే మీడియాలో చదువుతున్నారు, అదే విధమైన కోర్సుల కోసం లక్షలకు లక్షలు డబ్బులు కడుతున్నారు. ఆ మాస్టర్ల పిల్లలు అనుభవిస్తున్నటువంటి విద్య ఆ పిల్లలకి స్కూళ్ళల్లో అందించేటటువంటి విషయం చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే వీళ్ళకి ఆ స్థాయి నాలెడ్జ్ లేకపోవడం, లేదంటే కనుక ఆ స్థాయి ట్రైనింగ్ రాకపోవడం వల్ల ఆ విషయంలో విభేదించవచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా స్కూళ్ళల్లో వచ్చినటువంటి మార్పులు ఖచ్చితంగా అంగీకరించి తీరాల. నాడు నేడు కింద బాగుపడినటువంటి పాఠశాలలు 2 దశలు 3 దశల్లో 2 దశలు సక్సెస్ అయింది, 3వ దశ పూర్తి కాలేదు. ఈలోపు జగన్ వెళ్ళిపోయాడు. బట్ ఆ స్కూళ్ళకి సంబంధించి ఒకప్పుడు జన్మభూమి లాంటి పథకాల ద్వారా ఎవరో డోనర్ డొనేషన్ ఇస్తే ఓ మండలం మొత్తం మీద 2 స్కూల్లో 3 స్కూల్లో బాగు చేస్తే గొప్పగా చప్పట్లు కొట్టుకున్నటువంటి రోజుల నుండి ఎవరి దగ్గర నుంచి డొనేషన్తో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా ఖర్చు పెట్టి నాడు నేడు పేరుతో స్కూళ్ళని బాగు చేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మార్పు చేసి బ్లాక్ బోర్డు ప్లేస్లో డిజిటల్ బోర్డుల దగ్గర నుంచి అనేక సిస్టమ్స్ మార్చుకొచ్చారు. అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, రకరకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేశారు. కానీ దాన్ని ఒక వ్యతిరేకతగా సృష్టించడం, ఏది అప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చేటప్పటికి అబ్బే ఏమీ లేదంట, కేంద్రం చెప్పింది, అసలు నివేదిక చెప్పింది, ఇంకోటి చెప్పింది. ఇక్కడ విచిత్రం, నేను మొన్ననే ఆ విషయం ప్రస్తావించినప్పుడే అన్న, స్కూళ్ళకి సంబంధించి ఉన్నట్టుండి టాయిలెట్లు ఎవరన్నా కూలగొట్టారా, లేకపోతే కనుక మంచినీళ్ళు సదుపాయాన్ని ఎవరన్నా నాశనం చేసేసారా ఏంటి ఉన్నట్టుండి అన్నటువంటి. ఇప్పుడు ఈ నివేదికలు మొన్న ఇచ్చినటువంటి నివేదిక, అసలు నివేదిక వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలో అప్లోడ్ చేసినటువంటి డేటా ఆధారంగా ఇచ్చినట్టు. బట్ అంతకుముందే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక, మరి అది గత ప్రభుత్వ రిపోర్టు ద్వారా అంటారేమో తెలియదు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రతి ఏడాది UDISC నివేదికని విడుదల చేస్తుంది. రిపోర్ట్ ఆన్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యుడైజ్ అంటుంది. ఈ నివేదికల ప్రకారం ఇప్పుడు నా పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటిది అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2023-24 రిపోర్టు ప్రకారం గర్ల్స్ టాయిలెట్స్ 60,290 ఉంటే గర్ల్స్కి సంబంధించి అందులో 60,000 పని చేస్తున్నాయి. ఇది 2023 నివేదిక. బాయ్స్ టాయిలెట్స్ 53,561 ఉంటే 52,627 పనిచేస్తున్నాయి. అంటే 99.9% పనిచేస్తున్నాయి. ఇక గ్రామ ఎన్రోల్మెంట్ రేషియో ప్రైమరీలో 96.3%, అప్పర్ ప్రైమరీలో 100కి 100%. ఇది నివేదిక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో తాగునీటికి సంబంధించి కూడా ఇచ్చుకొచ్చింది. అందులో 99.99% పనిచేస్తున్నట్టు నివేదిక కూడా ఇక్కడ కనబడుతుంది. 61,366 స్కూళ్లలో 61,217 డ్రింకింగ్ వాటర్ ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు. 2022-23కి సంబంధించి యుడైజ్ నివేదికలు పేజీ నెంబర్లు 34, 35, 107 పేజీ నెంబర్లు వివరాలు అవే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. అదే సందర్భంలో 2018-19 రిపోర్టును చూస్తే ఫంక్షనల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ 74.46%, టాయిలెట్స్ బాయ్స్ 48.74%, 21,438, గర్ల్స్ 59.18%, 26,367 ఉన్నాయి. అవి 89, 91, 93 పేజీ నెంబర్లలో ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇది చాలా క్లియర్గా కనిపించేటటువంటిది ఏంటి అంటే సదుపాయాలు ఖచ్చితంగా మెరుగుపడ్డాయి. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎకోసిస్టమ్ది ఇవాళ పేపర్లో చదివాం, లేదా వాట్సాప్ గ్రూపులో నాశనం చేసేసాడంట అంటాం. మన ఊళ్ళో స్కూల్ బాగానే ఉంది కదా మనం అంటే, మన ఊళ్ళో చేసి ఉండొచ్చురా, ఆ ఊళ్ళో లేదంట, మిగతా చోటంతా లేదంట, నివేదిక చూడు అని చెప్పి దబాయించే మన రచ్చబండ రాజకీయాలు నడుస్తాయి. అదే ఇక్కడ అసలు వాస్తవాలను కళ్ళు గప్పినటువంటి అంశం. దానికి సంబంధించిన ప్రస్తుతం మనం డేటా చూస్తుంది.